నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర వారిని జిల్లా నాయకులు ఘనంగా సత్కరించారు. గజమాలలు, శాలువాలు, బొకేలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పేలువూరు శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకురాలు విజేత సహా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు. మీడియాపై దాడులు, అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి, కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు. ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా, మహిళా కార్యక్రమమైనా, బీసీల కార్యక్రమమైనా, మత్స్యకారుల కార్యక్రమమైనా, రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్, ఈనాటి హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశాను. మరొక వైపున కావల్లో కరుణాకర్, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు, ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం, అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నిండి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని, ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్, ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు. స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు.
అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ 5 సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం. గతంలో 4 అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా 12 సంవత్సరాలు వేనాటి మునిరెడ్డి గారు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసులరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా, తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 10 సంవత్సరాలు